కొంతమంది సినిమా వాళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. కారణం ఏందంటే, ఎంత ఎదిగినా సరే, అలా ఒదిగి ఉండటం అనేది చాలా తక్కువ మందికి కుదురుతది. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి గురించి చెప్తే ఆశ్చర్యపోతారు ఎవరైనా. ఇగో అంటే అసలు ఇగోకి ఆమడ దూరం ఉంటారాయన. రియాలిటీలో బతుకుతారు. సినిమా అంటే ఉన్న ప్యాషను, పేషెన్సు అబ్బా! ఆయన పేషెన్స్ చూసి నేను షాక్ అవుతుంటాను ఒక్కోసారి. అంత పేషెన్స్. ఎందుకు ఇవాళ అంటే, ఇవాళ ఆయన పుట్టినరోజు. ఇప్పుడు నేను పుట్టినరోజు అనంగానే అందరూ గూడా 'కింగ్' నాగార్జున గారి పుట్టినరోజు అనుకుంటారు. అదే రోజున 'ద గ్రేట్ డైరెక్టర్' సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తే గూడా చాలా హుందాగా ఎళ్లి తీసుకొనొచ్చి, నాకు నేషనల్ అవార్డ్ వచ్చిందని జెప్పేసి ఎగరలేదు. ఇది మన ప్రతిభకు గుర్తింపు అని జెప్పేసి డౌన్‌లో ఉన్నాడు. అలాగా ఉన్న మనిషే సతీష్ వేగేశ్న గారు. ఒక రైటర్. ఒక రైటర్ గురించి ఎందుకంటే, రైటర్ గురించి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే, ఒక సినిమా స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. ఒక కథకుడు రైటర్‌గా మారి తన బ్రెయిన్‌కి ఎంతో పదును పెడితే ఒక కథొస్తది. ఆ కథలో నుంచి మళ్ళీ డైలాగు అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. చాలా సినిమాలు డైలాగులతో ఆడతాయంటే మీరు నమ్ముతారా? మీరు కూడా ఉదాహరణ తీసుకోండి. ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఉన్న సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ సతీష్ జయకృష్ణ గారు. ముప్పలనేని శివ గారితో ఉన్న పరిచయం అంటే అంతకుముందు ఆయన ఈనాడు సంస్థలో ఒక 7 సంవత్సరాలు ఒక పేజీ లేఅవుట్ చేసే ఒక డిజైనర్‌గా పనిచేశారు. అక్కడ అంత చిన్న జాబ్‌లో నుంచి రైటర్‌గా చదివి రైటర్‌గా మారారు. మారిన తర్వాత ఈవీవి గారు లాంటి ఒక పెద్ద వ్యక్తి, ఒక అద్భుతమైన వ్యక్తి దగ్గర పడితే తన జీవితం ఎలా మారిపోయిందో అలా మారిపోయింది. ఆ తర్వాత ముప్పలనేని శివ గారు అవకాశం ఇచ్చారు సినిమా రైటర్‌గా. ఆయన తర్వాత ఈయన టాలెంట్ చూసి ఈవీవి గారు రమ్మంటే ఈవీవి గారి దగ్గరికెళ్లారు. అక్కడి నుంచి తన చరిత్ర అంతా మారిపోయింది. ఎన్నో సినిమాలు అసలు ఉదాహరణకి 'ఆర్యన్ రాజేష్' చేసిన మొదటి సినిమా 'హాయ్‌కి' ఇతనే. అలాగే అల్లరి నరేష్‌తో చాలా సినిమాలు జతకట్టాడు. యాస్ ఎ డైలాగ్ రైటర్‌గా, యాస్ ఎ డైరెక్టర్‌గా. ఈయన ఫస్ట్ కెరియర్‌లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది 98 నుంచి 2008 వరకు దాదాపు 10 సంవత్సరాలు డైలాగ్ రైటర్‌గా ఉంటే 30 సినిమాలకు వర్క్ చేశారు. ఆ 30 సినిమాల్లో దాదాపు అన్నీ ఈవీవి గారి కాంపౌండ్ నుంచి. అలాగే ముప్పలేని శివ గారు 'వెంకి' అప్పుడు 'కబడ్డీ కబడ్డీ' అనే ఒక సినిమా నాకు బాగా గుర్తు 2003లో ఇట్స్ బ్యూటిఫుల్ టైమింగ్. ఆ సినిమా తర్వాతే 'జయప్రకాష్ రెడ్డి' గారికి విపరీతమైన పేరొచ్చింది. అలాగే చాలామందికి గూడా అద్భుతమైన మాటలు రాశారు. 'లీలా మహల్ సెంటర్' సినిమా గుర్తుంటే చాలా మంచి సినిమా అది. అందులో కూడా కామెడీ టైమింగ్స్ చాలా ఉంటాయి. అందులో ధర్మారావు సుబ్రహ్మణ్యం గారి క్యారెక్టర్ చాలా బావుంటది. ఇలా ఒక్కొక్క సినిమాలో మనం చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. అలాగే 'తొట్టి గ్యాంగ్' ఒకటి. 'మడత కాజా' ఒకటి. ఇట్లా నరేష్ గారి సినిమాలైతే చాలా ఉంటాయి. ఇక 2008లో ఇతనికి దర్శకుడిగా ఛాన్సొచ్చింది 'దొంగల బండి' అనే సినిమా. 2008లో 'దొంగల బండి' సినిమా నిజంగా ఫ్లాప్. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. 2008లో వచ్చిన సినిమా 'దొంగల బండి.' అది బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా కలెక్ట్ చేయకపోయినా, సినిమా చూసినోళ్ళందరూ అరే! వెరైటీగుందని అనుకునే ఒక టైపు. ఎందుకంటే, ఆ రోజుల్లో ఉన్న టాప్ కమెడియన్స్ అందరూ గూడా దాదాపు 30 మంది ఈ సినిమాలో నటించారు. నరేష్ సరసన ఎప్పుడు గూడా అలానే ఉండేది అక్కడ హవా అంతా. అలా ఉన్న టైంలో ఆయనకి దర్శకుడిగా పేరు రాలేదు. అయినప్పటికి కూడా నిరుత్సాహపడలేదు. నేను ఫస్టే జెప్పాను ఇగో లేని వ్యక్తి అని. తర్వాత ఒకవేళ దర్శకుడిగా ఫ్లాప్ అయినా గూడా ఇమ్మీడియేట్‌గా మళ్ళీ రైటర్‌గా కొనసాగుతున్నాడు. మళ్ళీ 2012లో 'గబ్బర్ సింగ్' సినిమాలో స్క్రీన్ ప్లే అందించింది. అది రీమేక్ సినిమా కాబట్టి దానికి స్క్రీన్ ప్లే రైటర్‌గా పేరేసుకొని, అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి 'హరీష్ శంకర్' లాంటి ఒక గొప్ప దర్శకుడి దగ్గర అన్నయ్య పక్కనుంటే బావుంటదనే ఒక పేరు తెచ్చుకున్నారు. ఇంకా అలా చేసుకుంటూ దర్శకుడిగా మారిపోయి 'దిల్ రాజు' గారికి ఒక కథ చెప్పారు. ఆ కథే 'శతమానం భవతి.' ఇప్పటికి కూడా 'శతమానం భవతి' అనగానే ప్రతి ఒక్కరు గూడా కనెక్ట్ అవుతాం. తెలుగు వారందరికీ గూడా ఇదేదో మా సొంత సినిమా అని. నాకు తెలిసి ఇప్పటికి 10 సార్లు, 15 సార్లు చూసిన సినిమా 'శతమానం భవతి' అని జెప్పేసి చాలామంది చెప్పడం నేను చూశాను. ఎందుకంటే అందులో పాటలు గానీ, పెర్ఫార్మెన్స్‌లు గానీ, ఒక క్యారెక్టరైజేషన్స్ కానీ ఎంత బావుంటాయి, ఎంత నిండుగా ఉంటాయి. తెలుగువారికి మొత్తానికి సంబంధించిన ఒక పండగలా ఉంటది ఆ సినిమా. అలాంటి సినిమా తర్వాత ఇమ్మీడియేట్‌గా నితిన్ గారితోని 'శ్రీనివాస కళ్యాణం' వచ్చింది. ఆ సినిమా కూడా చాలా స్టార్ కాస్ట్ బావుంటది కానీ, నాకు తెలిసి అది కాస్ట్ ఫెయిల్యూర్ అని నా లెక్క. ఇట్లాగే 'కళ్యాణ్ రామ్' గారితో 'ఎంత మంచి వాడెవరు' అనే ఒక సినిమా కూడా వచ్చింది. వీటన్నిటి తర్వాత కరోనా రావటం, మధ్యలో చాలా దెబ్బలు తినటం అయన్నీ సరిగిపోయాయి. ఇప్పుడు ఈ సంవత్సరం సతీష్ వేగేశ్న గారి దర్శకత్వంలో రాబోతున్న 3 సినిమాల గురించి చెప్తాను.
ఒకటి 'కథాకిళి'. దాదాపు చాలామంది ఆర్టిస్టులున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. చాలా ఇన్‌ఫ్లుయెన్సర్స్, చాలామంది ఆర్టిస్టులు ఆ సినిమాలో ఉన్నారు. అలాగే ఇంతవరకు ఎవరికీ రివీల్ చేయని ఒక పాయింట్ ఉంది. 'సరిపోయారిద్దరు' అనే ఒక సినిమా 'రాజేంద్ర ప్రసాద్' గారు, 'నరేష్' గారు దాదాపు ఫుల్ లెంగ్త్ రోల్స్ లాగా వాళ్ళిద్దరు హీరోస్ లాగా 'సతీష్ శశికృష్ణ' గారి అబ్బాయే హీరోగా అదొక సినిమా ఉండింది. ఇలాగా చాలా చాలా సినిమాలతోని బిజీగా ఉన్నారు ఈ సంవత్సరం. ఎప్పుడైనా రావచ్చు. మనకి సంక్రాంతికొస్తారా? క్రిస్మస్‌కొస్తారా? దసరాకొస్తారా? దీపావళికొస్తారా? అనేది ఆయనే జెప్తారు. ఎందుకు ఈ బర్త్‌డేకి ఇంత గొప్పగా ఆయన గురించి చెప్పాలనిపించిందంటే, ఇలా వచ్చి అలా చేసి ఒక సినిమాలు, 2 సినిమాలు చేసిన వాళ్ళే ఎంతెంతో పేర్లు సంపాదించుకునంటే, గత 30 సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటూ, ఎక్కడ గూడా ఎటువంటి ఒత్తిడొచ్చినా, ఎటువంటి ఎవరెస్ట్ అంత అవార్డులొచ్చినా సరే, ఆయనెక్కడ పొంగిపోకుండా సినిమాని సినిమాలాగే చూడాలి. మనం హిట్ అయినా, ఫెయిల్ అయినా ఇక్కడే ఉండాలని జెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందుకే సార్ మీ జన్మదినాన్ని పురస్కరించుకొని మీకు బర్త్‌డే విషెస్ ఘనంగా చెప్పాలనిపించింది. ఇలాంటి అనేక విశేషాలతో అనేక మంది గొప్పవాళ్ళ గురించి, మంచి వాళ్ళ గురించి ఎప్పుడూ ట్యాగ్ తెలుగు చెప్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల.